పార్ట్ 13లో మనం అర్జున ద్రౌపది వివాహం ఎలా జరిగిందో చూద్దాం. ఇంతకుముందు చెప్పాను కదా. ద్ర దృ ద్రుపదుడిని ద్రుపదుడిని ద్రోణుడు కట్టి తీసుకురమ్మన్నాడు. అర్జునుడు, భీముడు కలిపి తీసుకొనొచ్చారు. అంతా బాగానే ఉంది. ఆ తర్వాత రోజుల్లో లక్కభవనం తగలబడింది. వీళ్ళు సొరంగ మార్గంలో బయటకొచ్చారు. ఇక తర్వాత హిడింబాసురుడిని చంపేశాడు భీముడు. ఇంతవరకు విన్నాం. ఇప్పుడు వీళ్ళు ఒక గ్రామంలో ఉంటున్నారు. ఆ గ్రామంలో పాండవులు బ్రాహ్మణులుగా వేషం వేసుకొని ఉంటున్నారు. అక్కడ ఏంటి ఇక్కడ పరిస్థితులు అంటే, ఒక బ్రాహ్మణుడు ఒకరోజు వచ్చి, అది ఏకచక్రపురంలో కూడా వెళ్ళారు. అక్కడ బకాసురుడిని కూడా చంపేశాడు. ఆ తర్వాత ఒక బ్రాహ్మణుడు వచ్చి, ఈ చుట్టుపక్కల ఉన్న రాజ్యాల్లో ఏ రాజు మంచి రాజుగా పేరుందో చెప్పు అంటే, అతను ద్రుపదుడి పేరు చెప్పాడు. ఎందుకు అంటే, ద్రుపదుడు ఈ మధ్యనే దృష్టద్యుమ్నుడు, ద్రౌపది అని ఇద్దరిని సృష్టించాడు దేవుడి ద్వారా. సో వాళ్ళల్లో ద్రౌపదికి స్వయంవరం ఏర్పాటు చేశాడు అని చెప్తాడు. అయితే ఇక్కడ అని చెప్తాడు. అయితే ఆ స్వయంవరానికి వచ్చిన రాకుమారులందరూ కూడా అక్కడ జరిగే ఒక టెస్ట్ పాస్ అవ్వాల్సి ఉంటుంది. ఆ టెస్ట్ ఏంటంటే, వీళ్ళు అతను ఏర్పాటు చేసిన మత్స్య యంత్రం, అంటే పైన చేప తిరుగుతూ ఉంటుంది, అతను దాన్ని నీళ్ళల్లో కింద నుంచి చూసి కొట్టాలి. ఇలాంటి యంత్రాన్ని కొట్టాలి అని చెప్పి ఒక టెస్ట్ ఏర్పాటు చేశాడు. ఆ పరీక్ష నెగ్గిన వాడే ద్రౌపదిని పెళ్లి చేసుకుంటాడు అని చెప్తే, కుంతి అర్జునుడిని నువ్వు కూడా వెళ్ళి ఎందుకు ట్రై చేయకూడదు అని చెప్తుంది. కానీ మనం బ్రాహ్మణ వేషాల్లో ఉన్నాం కదా, మనం ఎలా ట్రై చేస్తామంటే, ఏం కాదు వెళ్ళు అని చెప్పి చెప్తే, పాండవులందరూ ఆ సభా మందిరానికి వెళ్తారు. ఎక్కడైతే ఆ పరీక్ష జరుగుతుందో అక్కడికి. అక్కడ అందరూ రాకుమారులు, కౌరవులు అందరూ వస్తారు. కానీ వీళ్ళకి బ్రాహ్మణ వేషంలో ఉంటారు, కప్పుకొని ఉంటారు, గడ్డాలన్నీ పెరిగిపోయి ఉంటాయి. కాబట్టి వీళ్ళు ఎవరు అనేది ఎవరు గుర్తుపట్టరు. మరి అంత గుర్తుపట్టకుండా ఎలా ఉన్నారో తెలియదు అని గుర్తుపట్టరు. ఓకే, వెళ్తారు. అక్కడ మత్స్యంత్రాన్ని అందరూ ఒక్కొక్క రాకుమారుడు ట్రై చేస్తుంటాడు, ఫెయిల్ అవుతుంటాడు. చిట్ట చివర కర్ణుడు కూడా ట్రై చేస్తా అంటాడు. కానీ సూతపుత్రుడు నేను చేసుకోనని ద్రౌపది చెప్పడంతో కర్ణుడు ఆవేశంగా వెళ్ళిపోతాడు. తర్వాత అక్కడికి అర్జునుడు వచ్చి ఆ బాణాన్ని కొట్టడంతో ద్రౌపది అతని మెడలో వరమాల వేయాల్సి ఉంటుంది. అప్పుడే అక్కడున్న చుట్టూ కూర్చున్న రాజులందరూ అభ్యంతరం తెలుపుతారు. ఏంటి, ఒక ఒక క్షత్రియ పుత్రిక అయింది ఒక బ్రాహ్మణుని ఎలా పెళ్లి చేసుకుంటుంది అని అందరూ అభ్యంతర పెట్టినప్పుడు, అప్పుడు వ్యాసుడు అక్కడికి వచ్చి, మళ్ళీ వ్యాసుడే ఎప్పుడైతే కౌరవ వంశం ఆగిపోతుంది అన్నప్పుడు వ్యాసుడే హెల్ప్ చేశాడు. ఒక పాండవులు అడవికి వెళ్తాను, వారణావతం వెళ్తాను అంటే కూడా అక్కడ వ్యాసుడు హెల్ప్ చేశాడు. ప్రతి స్టెప్లో కూడా మహాభారత కథ ముందుకు వెళ్ళటానికి కృష్ణుడు, వ్యాసుడు హెల్ప్ చేస్తూ ఉంటారు. సో ఇక్కడ మళ్ళీ వ్యాసుడు వచ్చి, వీళ్ళు ఎవరో కాదు, ఈ మత్స్యంత్రం కొట్టిన ఈ బ్రాహ్మణుడు ఎవరో కాదు, అర్జునుడే అని చెప్పడంతో పాండవులు ఇంకా బ్రతికే ఉన్నారు అనే విషయం దుర్యోధనుడు తెలుసుకుంటాడు. ఆ విధంగా ద్రౌపది అర్జునుల పెళ్ళి అవుతుంది. నెక్స్ట్ దీని తర్వాత కథలో అర్జునుడు ద్రౌపదిని పాండవులందరితో సహా ఇంటికి తీసుకెళ్తాడు. ఇంటికి తీసుకెళ్ళి కుంతికి నీకోసం ఏం తెచ్చానో చూడు అని చెప్తే, వీళ్ళు 5గురు కూడా బ్రాహ్మణుల వేషంలో ఉన్నారు. ఇంటింటికి వెళ్ళి భిక్ష తీసుకుంటున్నారు. కాబట్టి ఏమో వీళ్ళు ఏదో పెద్దది భిక్ష, మంచి ఏదైనా పులిహారగానే ఏమైనా తీసుకొచ్చారేమో అని అనుకొని కుంతి ఏది తెచ్చినా 5గురు పంచుకోండి నాయన అని చెప్తుంది. అయితే తిరిగి చూసేసరికి వీళ్ళు తెచ్చింది కోడల్ని అని తెలుసుకొని తన అన్న మాటను వెనక్కి తీసుకుని లేక, సరే ఇంకా మీరు ఎటు మీ భార్యను తీసుకొచ్చారు కదా, ఈ భార్యను మీరు 5గురు పంచుకోండి అని చెప్తుంది. ఇది ఎంతవరకు ఇది ధర్మ విరుద్ధం కదా, 5గురు ఎట్లా పంచుకుంటారు అంటే, శ్రీకృష్ణుడు వ్యాసుడు ద్రౌపదికి చెప్తారు, నువ్వు ద్రౌపది మామూలుగా అందరిలాగా జన్మించింది కాదు, డైరెక్ట్గా అగ్నిలోంచి పుట్టి
పుట్టడంతో యవ్వనంలోకి వచ్చేస్తుంది. సో అలా పుట్టిన ఆవిడకి ఒక జన్మ వృత్తాంతం ఉంటుంది. ఆ వృత్తాంతంలో ఈమె గంధర్వ కన్య అయి ఉంటుంది. 5గురు భర్తలు నువ్వు కలియుగంలో పుట్టినప్పుడు నీకు 5గురు భర్తలు ఉంటారని ఆనాడే డిసైడ్ అయి ఉంటుంది. తర్వాత కథ ఏమవుతుందో నెక్స్ట్ ఎపిసోడ్లో చూద్దాం.